గైస్ బిగ్ బాస్ 9th వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఈసారి అయితే గోస్ట్ టాస్క్ ఉంటుంది కదా, స్కేరీ హౌస్కి వెళ్ళారా ఎవరైనా? చాలా చాలా పెద్ద పెద్ద మాల్స్లో స్కేరీ హౌస్ అని చెప్పి ఒక హౌస్ పెట్టారు. ఆ హౌస్ మొత్తం దెయ్యాలతో నిండిపోద్ది అనమాట. మనమైతే కళ్ళు తెరిచి వెళ్తాము, మొత్తం చీకటిగా ఉంటుంది, ఫుల్ భయం అవుతుంది. అలాంటి టాస్క్ అటువంటి ఇచ్చారు. సో దానికి 1 by 1 వెళ్తున్నారు అనమాట. ఫస్ట్ తనుజ వెళ్ళింది, ఫుల్ భయపడిపోయింది. బిగ్ బాస్ నాకు ఏం కనిపించట్లేదు అని చెప్తుంది అనమాట. లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం మనుషుల నుంచి ఇట్లా టచ్ చేయడం, ఇట్లా చేయడం, వేవ్స్ లాగా ఉండడం. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ లైట్లంతా ఆఫ్ చేసి ఉంటాయి కాబట్టి జస్ట్ టచ్ చేసి స్మెల్ చేసి మనం ఐటమ్ ఏంటో చెప్పాలి అని చెప్పి కంటెండర్ టాస్క్ కింద ఇస్తారన్నమాట. అది చాలా భయం వేసింది. అసలు ఎప్పుడు బయటకు వచ్చేసిందా అని చెప్పి అనుకున్నాను నేను. ఎలా అయితేనే భయపడి బయటకు వచ్చేసింది. తర్వాత అయితే రీతు వెళ్తుంది. రీతుకి వెళ్లే ముందు సంజన గారు చెప్తారు, చాలా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళి, భయం అవుతుంది అని చెప్తూనే ఉంది. రీతు చాలా పాష్గా చాలా యాక్టింగ్తో చెప్పిద్ది అనమాట. ఇది జూజుబీ అన్నట్టు చాలా ట్రీట్ చేసి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక చాలాసేపు అయ్యి బాబాయ్ సాయిరామ్ అని చెప్పి భయపడిపోయింది. ఫుల్ భయపడిపోయి ఆపేయండి, నాకు అలా చేయకండి అన్న ప్లీజ్ అన్న అలా చేయకండి అన్న అని అరుస్తూనే ఉంటుంది. లాస్ట్లో హాహా అని చెప్పి నవ్విద్ది అనమాట. ఏదో పెద్ద ట్విస్ట్ ఇచ్చిద్ది అనుకున్నా. ఆ ట్విస్ట్ ఏంటో కంపల్సరీ చూడాలి. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు అవుతారు అని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా టాస్క్లు ఇస్తున్నారు. సీక్రెట్ టాస్క్ కొంతమంది ఆల్రెడీ సీక్రెట్ టాస్క్ గురించి నేను వీడియో చేశాను కదా, దివ్యానంద సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్. అది చాలా బాగా విన్ అయినట్టే అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఆడుతున్న గేమ్స్లో అయితే ఆల్రెడీ కళ్యాణ్ తీసేశారు అండ్ నిఖిల్ తీసేశారు. ఎందుకని తీసేశారో తెలీదు. కళ్యాణ్ అండ్ నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయినా కానీ వాళ్ళని తీసేశారు. డిమోన్ అంటూనే ఉన్నాడు నన్ను కూడా తీసేస్తారేమో. డిమోన్ కూడా తీసేశారు. అండ్ సంజనాని ఎవరు సెలెక్టే చేసుకోలేదు. ఐ డోంట్ నో ఎందుకనేది అని చెప్పి. సంజన గారు కూడా లేదు. ఆల్మోస్ట్ 4 members లేరన్నమాట. ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరెవరైతే హైయెస్ట్ ఓటింగ్స్ లో ఉన్నారో ఇప్పటి వరకు చూద్దాం మనము. తనుజ గారు ఉన్నారు, నెక్స్ట్ ప్లేస్ లో కళ్యాణ్, నెక్స్ట్ ప్లేస్ లో సుమన్, నెక్స్ట్ ప్లేస్ లో భరణి, తర్వాత సంజన గారు ఉన్నారు, తర్వాత రాము, లాస్ట్ లో అయితే సాయి ఉన్నాడు. సాయి కొంచెం పుషప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు. చాలా స్ట్రాంగ్ పర్సన్స్ స్లోగా ఆడుతున్నారు, ఎందుకనో తెలియదు. వాళ్ళు ఇంకా మాస్క్ తీయకుండా ఇంకా ఆడకుండా ఉంటే కనుక మనకి బోర్ కొట్టేసిద్ది అనుకుంటున్నా నేను. చాలా మంది అంటున్నారు మాధురి గారు వెళ్ళిపోయాక మనకు అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, బిగ్ బాస్ చాలా స్లోగా నడుస్తుంది, సౌండ్సే లేవు అని చెప్పి. ఒకవైపు శ్రీజ గారిని, ఒకవైపు మాధురి గారిని ఎవరెవరు మిస్ అవుతున్నారు వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. ఎవరెవరైతే ఈ వీక్ కెప్టెన్ అవుతారనుకుంటున్నారో, చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ నేనైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. కెప్టెన్సీ టాస్క్ విన్నర్స్ అయితే ఇప్పటికే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అసలు ఆ గేమ్ అయితే ఎంత బాగుందో, స్కారీ హౌస్ గేమ్ ఫుల్ ఫన్ అనమాట. అసలు చాలా భయపడుతున్నారు ఒక్కొక్కరు. సంహో గేమ్ అయితే అలానే ఉంటుంది. ఎవరైనా పెద్ద మాల్లో ఎక్స్పీరియన్స్ చేశారా స్కేరీ హౌస్ అనేది? నేనైతే కొన్ని మాల్స్ లో చూసాను. పీవీఆర్ లో, పీవీపీలో అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. ఫుల్ భయం అయింది అనమాట. ఎంత భయం అయిందంటే లిటరల్లీ అది ఆపేస్తే గానీ నేను బయటికి రాను అని చెప్పేసి నేను ఉంచున్నా అనమాట. గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా ఒక పర్సన్ ఉన్నారు ఇరిటేట్ చేయడానికి. అలా మీదకి వచ్చేస్తుంటే దెయ్యాల్లాగా ఫుల్ భయం అయింది. అసలే ఫుల్ చీకటి కదా, చాలా భయపడిపోతున్నారు. మీరైతే మీ ఫేవరెట్ పర్సన్ కి ఓట్ చేస్తూనే ఉండండి. ఓట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకులే ఓట్ చేసాంగా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ నుంచి అలా అని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఏ రోజు ఎవరు స్ట్రాంగ్ పర్సన్స్ వెళ్ళిపోతారో తెలియదు. నేను స్టిల్ ఫీల్ శ్రీజ అనేది స్ట్రాంగ్ పర్సనే, బట్ ఎందుకని ఎలిమినేట్ చేశారో రీజన్ తెలియలేదు నాకు. భరణి గారు ఇంకా రిలేషన్స్ లోనూ మాస్క్ తోనే ఉన్నారు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత నేను చెప్పేది ఏంటంటే మీ ఫేవరెట్ పర్సన్ కి మీరు మీ దగ్గర ఉన్న అన్ని ఫోన్స్ త్రూ, ఎస్ఎంఎస్ఎస్ త్రూ వేసేస్తూనే ఉండండి ఓట్స్. తనుజ ఇప్పటికే విన్నర్ అని చెప్పి అనుకుంటున్నారు. అందరికంటే బెస్ట్ ఇమాన్యుయల్ ఉన్నాడు, తను చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ తర్వాత బ్యాలెన్సింగ్ అనేది అందరికీ రాదబ్బా. ఇమాన్యుయల్ అయితే మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏ గొడవనైనా సరే నీట్ గా సార్ట్అవుట్ చేసి బాగా అర్థం చేసుకోవడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాడు. అండ్ దివ్య స్టిల్ ఎమోషనల్ అవుతున్నాను అని తనే చెప్తుంది. భరణి గారు పక్కన ఉంటే చూడాలి ఎలా ఆడతారు అని చెప్పి. అండ్ ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. గౌరవ్ స్ట్రాంగ్ బాడీలు పెట్టుకొని మంచిగా బాగా ఫిట్ గా ఉన్న పర్సన్స్ ఎందుకని లోలో ఉంటున్నారో తెలియట్లేదు. వాళ్ళు కొంచెం బయటకు వచ్చి ఆడితే చాలా మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు అని చెప్పి అనిపిస్తుంది. కళ్యాణ్ ఈ మధ్యన చాలా బాగా ఆడుతున్నాడు, ఎందుకంటే బాగా ఆలోచించి అర్థం చేసుకుంటున్నాడు ప్రతి దాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. తనుజ ఈజ్ ఆల్మోస్ట్ విన్నర్ అని బయట టాక్ వచ్చేసింది. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ కెప్టెన్ ఎవరు అనుకుంటున్నారు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, రిప్లై ఇస్తాను. అండ్ మన బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టుమారో, బాయ్.